కడప జిల్లా అట్లూరు మండలంలోని కామసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం సాయంత్రం కామసముద్రం, చిన్నకామసముద్రం, వరదరాజుపల్లి, కామసముద్రం బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ గ్రామాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి హాజరయ్యారు. ఆయనకు వైసీపీ నాయకులు, మండల ఉపాధ్యక్షులు రాజవోలు సుబ్బారెడ్డి, సర్పంచ్ ఆర్వీ సుబ్బారెడ్డి, ఏసీ శివారెడ్డి, మద్దిక మునిరెడ్డి, ఏసీ రమణారెడ్డి, ఉప సర్పంచ్ వెంకట సుబ్బారెడ్డి, రాజవోలు శంకర్రెడ్డిలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బద్వేలు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిల తరపున ఎమ్మెల్సీ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. త్వరలో జరగబోయే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థికి, ఎంపీ అభ్యర్థికి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధమ్మకు 92,000 మెజారిటీ వస్తుందని, అందుకు తగ్గ ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ముడమాల బాలమునిరెడ్డి, అందూరి రామకృష్ణారెడ్డి, ముడమాల ప్రభాకర్ రెడ్డి, రెండ్ల మాధవరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత 2 నెలల నుంచి కూడా బద్వేల్ నియోజకవర్గంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము, మాతో పాటు శాసనసభ్యురాలు మరియు మన పార్టీ క్యాండిడేటు, అదేవిధంగా అనేక మంది నాయకులతో బద్వేల్ నియోజకవర్గంలో విస్తృతంగా కూడా ఈ క్యాన్వాస్ చేస్తున్నాం. గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజాస్పందన అద్భుతంగా ఉంది. ప్రతి కుటుంబంలో నుంచి కూడా బయటికి వచ్చి అందరూ కూడా ఆ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున జగనన్న చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఆమోదం తెలియజేస్తూ వాళ్ళు హర్షాతి రేఖలతో మరి పెద్ద ఎత్తున స్పందిస్తూ ఉన్నారు. కూడా నిన్ననే మేనిఫెస్టో కూడా వచ్చింది. ఆ మేనిఫెస్టోలో జగనన్న ఏదైతే నవరత్నాల కార్యక్రమంలో 33 పథకాలు జగనన్న చేశారు, వాటంటిని కూడా మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో కూడా వారు మళ్ళీ అమలు చేస్తామని చెప్పి ఇచ్చినటువంటి వాగ్దానాలకు పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. మరి విద్యకు కానీ, వైద్యానికి కానీ, అదేవిధంగా వ్యవసాయానికి కానీ, మరి మహిళా సాధికారికత కానీ, సామాజిక న్యాయం కానీ, అదేవిధంగా పరిపాలనలో సంస్కరణలు కానీ జగనన్న మరి ఎవరు చేయని విధంగా చేసినటువంటి మరి దీనివల్ల పెద్ద ఎత్తున మంచి ఫలితాలు కనపడతా ఉన్నాయి. 5 సంవత్సరాల్లో జగనన్న ఖచ్చితంగా కూడా మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున మెజారిటీ వస్తుందనేటువంటి నమ్మకం మా అందరికీ ఉంది. దాదాపు పోయిన బై ఎలక్షన్లలో 92,000 మెజారిటీ వస్తే దరిదాపు అంతకు తగ్గకుండా కూడా ఈనాడు వాళ్ళు కూటమిగా 3 పార్టీలు ఏర్పడినప్పటికీ కూడా మరి మాకు ఖచ్చితంగా పెద్ద ఎత్తున మెజారిటీ ఆ లెవెల్లో మాకు మెజారిటీ వస్తుందని చెప్పి కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల మద్దతు పెద్ద ఎత్తున ఉంది. ఈనాడు మేము ఈ కామసముద్రం గ్రామంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఏ విధంగా నాయకులు, ప్రజలు అత్యుత్సాహంగా ఈ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారనేది మనందరికీ కూడా ఇక్కడ కనపడతా ఉంది. కాబట్టి మేము వచ్చే 13వ తారీఖున పెద్ద ఎత్తున ఓట్లు వేసి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడానికి బద్వేల్ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా కూడా ముందుంటారని చెప్పి కూడా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. జై జగన్.